ఏవం ఆహార స్ట్రీమ్ అవుతుంది. చాందిని గారు ఉన్నారని ఒక లుక్ వేశా. డిసప్పాయింటింగ్ థ్రిల్లర్ అండి. జస్ట్ ఒక 10-15 మినిట్స్ స్టోరీని 1.5 అవర్లో ల్యాక్ చేశారండి. అసలు ఆ ఇన్వెస్టిగేషన్ ఏంటో అస్సలు అర్థం అవ్వదు. ఫస్ట్లోనే పట్టుకోవాల్సిన విలన్ని సాగదీసి లాస్ట్లో పట్టుకుంటారు. అదేమో వాళ్ళ రైటింగ్ ఏంటో అసలు అర్థం అవ్వదు. ఇంకా డీటెయిల్డ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీ ఏంటంటే, వికారాబాద్ పోలీస్ స్టేషన్లో చాందిని పిఎస్ఐగా జాయిన్ అవుతుంది. అండ్ అదే స్టేషన్లో అభిరామ్ అందులో ఎస్ఐగా ఉంటాడు. ఒకరోజు ఒక అమ్మాయి మర్డర్ అవుతుంది. చాందిని ఈ కేసుని ఇంకో కేసుతో కనెక్ట్ చేసి యుగంధర్ అనే నేమ్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఎవరికైతే ఎక్కువగా ఫిలిమ్స్ మీద ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళని అతను ట్రాప్ చేస్తూ ఉంటాడు. సో చాందిని ఆ యుగంధర్ని పట్టుకుంటుందా లేదా, అండ్ ఎస్ఐ అభిరామ్ ఈ కేసులో చాందినికి హెల్ప్ చేస్తాడా లేదా, అసలు యుగంధర్ ఎవరు అన్న దాని మీద స్టోరీ అంతా ఉంటుంది. ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ని బాగా చూపించారు. ఇంకా చాందిని, అభిరామ్ వాళ్ళ యాక్టింగ్ బాగుంది. ఇంకా నెగిటివ్ రోల్లో యాక్ట్ చేసిన వశిష్ఠ సింహ పర్ఫార్మెన్స్ నాకు నచ్చింది. ఇంకా నెగిటివ్ ఏంటంటే ట్రైలర్ చూశాక ఇంటెన్సివ్ ఇంట్రాగేషన్ థ్రిల్లర్ ఏమో అనిపించింది. బట్ మూవీలో ఏమంత ఉండదండి. అసలు స్క్రీన్ ప్లే కూడా ఏమంత నచ్చలేదు నాకైతే. ఫస్ట్ హాఫ్ చూడంగానే మనకి యుగంధర్ ఎవరో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అసలు ఆ ట్రాపింగ్ ఏంటో హీరోస్ నేమ్ చెప్పంగానే ఈజీగా వెళ్ళిపోతుంటారు. ఎన్టీఆర్ అని, ప్రభాస్ అని ఈజీగా వెళ్ళిపోతుంటారు. ఆ రైటింగ్ ఏంటో వాళ్ళకే అర్థం అవ్వాలి. ఇంట్రోగేషన్ థ్రిల్లర్ని ఇష్టపడే వాళ్ళకి 1 టైం వాచ్ అని చెప్తాను నేనైతే. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. బట్ స్టార్టింగ్లో కొంచెం మర్డర్ చేసే వైలెన్స్ ఉంటుంది. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఇది నా ఒపీనియన్. ఒకవేళ మీరు చూసి ఉంటే ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. నా రివ్యూస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఏ మూవీ రివ్యూస్ కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.